నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల భోజనం నాణ్యతగా ఉండకపోతే చర్యలు తప్పవు. నాయుడుపేట పెళ్లకూరు మండలంలోని పలు విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యులు లక్ష్మీరెడ్డి. వైకాపా బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. నాయుడుపేటలోని వైకాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులతో సమావేశమైన సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు. ముత్తుకూరులో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మనుబోలులోని వైఎస్ఆర్ కోడల వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ముత్తుకూరులో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి ఆయన విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ముత్తుకూరులో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ బాలికలను విద్య దిశగా ప్రోత్సహించేలా సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని, ముత్తుకూరు మండలంలో 8, 9 చదువుతున్న 351 మంది విద్యార్థులకు అందజేసినట్టు వెల్లడించారు. యువగళం పాదయాత్ర గుర్తుగా సైకిల్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. SEIL కంపెనీ సిఎస్ఆర్ నిధులతో 1841 సైకిల్ అందజేయగా మరో 1300 సైకిళ్లు సమకూర్చుకుని ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సిఎల్ కంపెనీ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇచ్చారు. మనం మొత్తం 3100 సైకిల్, అంటే లోకేష్ బాబు యువగలంలో పాదయాత్రలో ఎన్ని కిలోమీటర్లు నడిచాడో అన్ని సైకిళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇంకొక అరౌండ్ మోరార్లెస్ ఒక 1300 సైకిళ్ళు కావాల్సి వస్తుంది. అది కూడా ఈ 1-2 monthsలో వేరే కంపెనీల ద్వారా కానీ మేము కానీ పంపిణీ చేయాలని చూస్తున్నాం. కారణం ఏంటంటే ఎక్కువగా గర్ల్స్, బాలికలు స్కూళ్ళకి పోకుండా దూరంగా ఉందనో, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అనో చదువు ఆపేయడం జరుగుతూ ఉంది. అందుకని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 3100 సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం పెట్టాం. హీరో సైకిల్, ఒక్కొక్క సైకిల్ మంచి క్వాలిటీ సైకిల్, బ్రాండెడ్ సైకిల్ 5000 రూపాయల సైకిల్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అట్లే ఇక్కడ ఉండే ముత్తుకూరు హై స్కూల్ని దాంట్లో కేరళ మోడల్ హై స్కూల్ కింద BPCL కంపెనీ 7 కోట్ల రూపాయలతో ఒక మోడల్ బిల్డింగ్ కట్టేదానికి వాళ్ళని కూడా ఒప్పించాము. అది కూడా ప్రాసెసింగ్లో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఒక 3,80,00,000 రూపాయలు వెంకటాచలం దగ్గర వాళ్ళని కూడా CSR ఫండ్ కింద ఒప్పించాము. ఉద్దేశం ఏంటంటే CSR ఫండ్స్ ఇక్కడ ఉండే కంపెనీలు వీళ్ళ కోసం భూములు వదిలిపెట్టాం, గ్రామాలు ఖాళీ చేశాం. ఆ కాలుష్యాన్ని మన ప్రజలు భరిస్తున్నారు. అటువంటిప్పుడు వాళ్ళకి నెట్ ఇన్కంలో 2% CSR ఫండ్ అది మన ప్రాంతంలో ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇంకా మరికొందరు మాట్లాడారు. రోజుల్లో ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలా, ప్రజల కోసం ఆలోచన చేయాలా అన్న ధోరణి తగ్గుతున్నటువంటి రోజుల్లో ప్రజల గొంతుకై, ప్రజా సమస్యల పరిష్కారంకై అహరహం శ్రమిస్తూ నిరంతరం కృషి చేస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందరి మద్దతు, ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భోజనం నాణ్యతగా లేదని రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యుడు లక్ష్మీరెడ్డి సూచించారు. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఏర్పాటైన పలు విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఉన్న పలు విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలను రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యులు లక్ష్మీరెడ్డి తనిఖీ చేశారు. నాయుడుపేటలోని జడ్పీన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఎంతమంది విద్యార్థులు భోజనం చేస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనాన్ని రుచి చూశారు. సాంబార్లో నూనె తక్కువగా ఉందని, పుల్లగా ఉందని వంటవారితో అన్నారు. గుడ్లను కూడా సరిగా అందించడం లేదని గుర్తించారు. అలాగే అంబేద్కర్ గురుకుల బాలుర వసతి గృహం తదితర ప్రాంతాల ఆహార నాణ్యత పరిశీలించి సిబ్బందికి ఆయన సూచనలు ఇచ్చారు. ఇప్పుడు సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. 840 ఎగ్స్ కలర్ లేకుండా ఇచ్చాడు. చాలా మేజర్ అఫెన్స్. అవి ఎప్పుడో ఎన్ని రోజులయో అవి కుళ్ళిపోయి పిల్లలు తింటే వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి, ఇలా జరుగుతుంది. సప్లై మొత్తానికి ఫస్ట్గా ఉన్నాడు. అక్కడ అలానే జరిగింది. తలవాయిపాలెం అక్కడ చాలా తెల్లగుడ్లు, అలానే చిన్న ఎగ్స్ 1300 గ్రాములు ప్రతి ట్రే. మా లీగల్ మెట్రాలజీ వాళ్ళు సెట్ చేశారు. 1500 గ్రాములు మినిమం ఉండాలి. 1300.21 అలా వస్తుంది. చిన్న చిన్న ఎగ్స్ సెంట్ వైట్, ఈ వైట్ ఎగ్స్ ఇచ్చున్నారు. మీకు అంత ఐడియా లేదా? నేను తెలుసు లేదా? అంటే మీరు అన్ని చెక్ చేయాలి కదా, వాళ్ళు అలా పెట్టిపోతారు, కలర్ పైన చూస్తారు. వితౌట్ కలర్తో పాఠశాలకు సప్లై చేయడం జరిగింది. ఏ వారం ఏ కలరు ఆ కలర్తో కావాలి పాఠశాల. ఏజెన్సీ ఎవరు సార్ గుడ్లో? ఈ కార్యక్రమంలో పిఎస్ఓ శేషగిరిరావు, సివిల్ సప్లై డిఎం బాలకృష్ణ, లీగల్ మెట్రాలజీ అధికారి మస్తానయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ రమణరావు, ఐసిడిఎస్ అధికారి వసంతబాయి తదితరులు పాల్గొన్నారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని వైకాపా రాష్ట్ర కార్యదర్శి మరియు సూళ్లూరుపేట నియోజకవర్గం పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. నాయుడుపేటలోని వైకాపా కార్యాలయంలో ఆయన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని సూళ్లూరుపేట పరిశీలకులుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో భాగంగా నాయుడుపేటలోని వైకాపా కార్యాలయానికి చేరుకున్న నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు, కార్యకర్తలు విరివిగా హాజరై ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు అందజేసి శాలువాలు కప్పి సత్కరించారు. రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ఆయన మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యతో సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో పార్టీ మరింత బలోపేతం కావాలని ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తమ్మిరెడ్డి మణిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, ఏఎంసీ మాజీ చైర్మన్ కిషోర్ కుమార్ యాదవ్, భవానీ రెడ్డి, పాదర్తి హర్నాథ్ రెడ్డి, కౌన్సిలర్ షబ్బీర్, అశోక్, పేట చంద్రారెడ్డి, బైన మల్లికార్జున రెడ్డి, సూళ్లూరుపేట ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మనుబోలులో ఘనంగా జరిగాయి. స్థానిక వైఎస్ఆర్ కోడల వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి, ముంగర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన అడుగుదాడుల్లో తనయుడు జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దాసరి భాస్కర్ గౌడ్, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, మన్నిమాల సాయిమోహన్ రెడ్డి, వెంకట రమణయ్య గౌడ్, ఎంపీపీ వజ్రమ్మ, ఆవుల తులసిరామ్ యాదవ్, మహేంద్ర వర్మ, సుధాకర్ రెడ్డి, వేణు, వెంకట సుబ్బయ్య, భాస్కర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, నరేంద్ర, మల్లి, నవకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లకాలం 300 వచ్చేది లేకుండా మరి కట్ చేసింది. మనుబోలు మండలంలో ఆవిర్భావ దినోత్సవాన్ని బహిరంగంగా ప్రతి మూల నుంచి వచ్చిన గ్రామస్తులు అందరూ, పార్టీ ప్రతి నాయకుడు అందరం ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇక్కడే కాదు, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ప్రతి దగ్గర ఈరోజు 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం చంద్రశేఖర్ చెప్పినట్టు అంచెలంచెలుగా పెరుగుతుందే కానీ తరిగింది లేదు. ఆయన చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన కార్యాలు అంటే ఆయన నేను ఇన్ని చేస్తాను అని 6 నెలల్లో చేసి చూపించాడు. 1 కాదు 2 కాదు, ఆయన చేసిన అధికార పార్టీలో ఉన్న అన్ని రోజులు కాకుండా ఒక
6 నెలల్లోనే మొత్తం ఆయన చేసే పనులన్నీ చేసి అభివృద్ధి పనులు చెప్పిన వాటికన్నా ఇంకా మించి చెప్పి చేశాడు. అంటే మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడు కాబట్టి ఒక అడుగు ముందుకేసి ఆయన ఇచ్చిన పింఛన్ కన్నా ఈయన ఎక్కువ ఇచ్చాడు. ఆయన చేసిన ఘనకార్యాల కన్నా ఈయన ఎక్కువ చేశాడు. ఎక్కడ చూసినా పేదవారు కానీ కులమతాలు లేకుండా పార్టీలకు అతీతంగా ఆయన ఎన్నో పనులు చేశారు. గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదే మాదిర మాజీ మంత్రివర్యులు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా వాళ్ళకి ముందు మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయిలో అందరికీ కూడా పార్టీ ఆవిర్భావం సందర్భంగా అందరికీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సదుద్దేశంతో ఆనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత మహానేత డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైతే పేదల పక్షపాతిగా పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి పెరిగిన తరువాత ఒక పార్టీ అధికారంలోకి రానప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చేది చాలా అరుదు. 2019 ఎన్నికల్లో అచంచలమైన బలంతో ఈ రాష్ట్రంలో అధికారంలో రావడం జరిగింది. సుదీర్ఘమైన పాదయాత్ర, ఎన్నో అట్టడుగు ప్రజలతో, బలహీన వర్గాలతో మమేకం, రకరకాలైనటువంటి వాతావరణం, కల్ముషమైనటువంటి రాజకీయాలతో జాతీయపరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించాలంటే ఎవరైనా సరే మీరు మొత్తం మీ పదవికి రాజీనామా చేసి పార్టీలోకి రమ్మంటుంది. ఎంత కృతజ్ఞత. అందరూ రాజీనామా చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పెట్టడం జరిగింది. అంత నిబద్ధత, అంత నిఘంటు, అంతటి ధీరోశాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కుట్రాగటం లేదు. 2019లో చేసిన సంక్షేమ ఫలాలనే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దుర్మార్గంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడం జరుగుతాము. ఎన్నో తట్టుకుంటున్నాడు రాజశేఖర రెడ్డి గారు అయితే దాన్ని 2 అడుగులు ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు వాళ్ళ ఇంటి దగ్గరికి చేరవేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని అయితే ప్రతి ఒక్కదాన్ని అయితే నెరవేరిస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ అవన్నీ వాళ్ళు చెప్పిన వాగ్దానాలన్నీ మర్చిపోయి కక్షలు కార్పణ్యాలతో ఈ యొక్క ఎవరిమైనా సరే అధికారాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించి జరుగుతున్న గవర్నమెంట్ ఈరోజు జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజుకి కూడా అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉంది. 15 సంవత్సరాలు పూర్తయి 16 సంవత్సరాల్లోకి అడుగు పెడుతుంటే ఈ రోజుకి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఆ అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ప్రజలకి ఎన్నో సేవలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ పండుగ వాతావరణంలో ఇక్కడ మునుగోలు మండలంలో ఇక్కడికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ పండుగ వాతావరణం జరుపుకుంటుంది. అందరూ ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా వచ్చినందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆశీస్సులు అందరికీ ఉండాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినందుకు మనం ప్రతి ఒక్కరూ సంతోషించాము. దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. ఈసారి 2029లో మళ్ళా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి. క్రీడలతోనే శరీర దృఢత్వం, మానసిక ఆలోచన కలుగుతుందని రోటరీ వెస్ట్ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీలక్ష్మి పిఎం రావుల దాతృత్వంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, నగదు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, వాసుగౌడ్, బండి ధనంజయ రెడ్డి, నెలబల్లి సిద్ధారెడ్డి, కృష్ణరాజు, చోళవరం గిరిబాబు, సుబ్రహ్మణ్యం, కోట కృష్ణ, బలరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఎగ్జామ్స్ కూడా కాన్సన్ట్రేట్ చేసాము. చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యి నెక్స్ట్ హాకీ ప్రోగ్రామ్స్ హాలిడేస్లో ఎంజాయ్ చేయొచ్చని
ఎగ్జామ్స్ ముందు మీ రోటరీ క్లబ్ తరఫున నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున విష్ ఆల్ ద బెస్ట్. డాక్టర్ శ్రీలక్ష్మి పిఎన్ రావు గారి దాతృత్వంతో నెలవారీ పౌష్టికాహారం క్రీడాకారులకు నెలవారీ పౌష్టికాహారం అందజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు రెండవ బుధవారం ప్రతి నెల మేడము సారు దాతృత్వంతో అందిస్తారు. ఇలాగే మా క్లబ్కు ప్రతి నెల ఈ ప్రోగ్రామ్ని మొదటి నుంచి నా టర్మ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మేజర్గా క్రీడాకారులకు సారు సహకారం అందిస్తున్నారు. ఇలాగే మరెన్నో కార్యక్రమాలు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చేతుల మీదుగా రాపూర్లోని తెలుగుగంగ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైదాపురం మండలంలోని 8 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. 13,60,000 విలువైన చెక్కులు అందాయని, అనారోగ్యంతో బాధపడే వారికి ప్రభుత్వం చేయూత అందిస్తోందని ఎమ్మెల్యే రామకృష్ణ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సైదాపురం మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ₹46,50,000 ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా 250 ఫైల్స్ అక్కడ ఉన్నాయి. అవన్నీ కూడా అంచెలంచెలుగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పేదవాళ్ళకి ప్రతి మండలంలో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉదయం కూడా రాపూర్ మండలం ఇచ్చాం. మధ్యాహ్నం నుంచి ఈ సైదాపురం మండలంలో 8 మందికి ₹13,40,000 ఇప్పుడు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం పేదవాళ్ళను గుర్తించి ఇటు ఆరోగ్యాన్ని గురించి, అటు ఎడ్యుకేషన్లో పిల్లలు హాస్టల్స్, మధ్యాహ్నం హాస్టల్ కూడా విజిట్ చేశారు. గురుకులు, ఎస్టీలు, మరి వెనకబడ్డ తరగతుల వాళ్ళు హాస్టల్కి వెళ్తే బ్రహ్మాండంగా వాళ్ళకి ఉదయం పాలు కానీ, అదేవిధంగా పాలు టిఫిన్, మళ్ళీ మధ్యాహ్నం భోజనం, గుడ్డు ప్రతిరోజు ఉదయం ఇస్తారు. టిఫిన్లోకి పాలు, గుడ్డు, టిఫిన్. పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి మంచి భవిష్యత్తును పొందాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. రాపూర్లోని గిరిజన గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. వసతులు, ఆహారం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, నల్లగట్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, కాజా తదితరులు పాల్గొన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలని సమీక్షించడం, విజిట్ చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో ఈ పిల్లలకి ఇది సౌకర్యాలు ఉండేవి కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పేదవాడి బిడ్డలు బాగా చదువుకోవాలి, వాళ్ళు పౌష్టికంగా ఉండాలంటే మంచి ఆహారం పెట్టాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ప్రతిరోజు కూడా ఎగ్గు, ఆ మెనూ ఏమైతే ఉంటుందో ప్రతిరోజు, ఒకరోజు ఇడ్లీ కావచ్చు, ఉప్మా కావచ్చు, పొంగల్ కావచ్చు, అన్ని రకాలు వారానికి ఒకటి లెక్కన ఏది ఉన్నా కానీ మరి గుడ్డు ప్రతిరోజు ఉంటుంది. అయితే మంగళవారం రోజు మాత్రం మరి చికెన్ ఉంటుంది. మంగళవారం మధ్యాహ్నం చికెన్ పెడతారు. అదేవిధంగా ఆదివారం కూడా చికెన్ నైట్ పెడతారు. ఇవన్నీ కూడా గత రెండింటికి కాదు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళకి సన్న బియ్యం ఇచ్చి ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇప్పుడు ఆ బిడ్డలు కూడా చెప్తున్నారు, సార్ ఈ విధంగా మా కుటుంబంలో కూడా జరగదు, మా తల్లిదండ్రులు కష్టం చేసుకొని ఏ రాత్రికో వస్తారు, ఏదో పచ్చడి పెడతారు తప్ప ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది సార్, మేము బాగా చదువుకుంటాం సార్ అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమ్మా మీ ఇంటికి పోతే గుడ్డు పెడతారంటే పెట్ట సార్ అంటున్నారు. అంటే ఆ పేదవాళ్ళు రాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి టీకా ప్రక్రియను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సూర్య ధర్మేంద్ర, పెమిళ రాజకుమారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్వాన్స్గా ఇవి తెప్పించి ప్రతి పిల్లవాడికి కూడా మరి పిల్లలకి 15 సంవత్సరాలు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలకి ఫ్యూచర్లో ఆడపిల్లలకి ఎలాంటి డిసీజ్ రాకుండా అడ్వాన్స్గా క్యాన్సర్ రాకుండా ఈ వ్యాక్సిన్ వేసే విధంగా మన ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రారంభమవుతుంది. అందరూ కూడా తీసుకొచ్చి 310 మందికి ఒక మండలంలో వ్యాక్సిన్ జరుగుతుంది. మళ్ళా కావాలంటూ కూడా ప్రభుత్వం సప్లై చేస్తుంది. మళ్ళా ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది నిరంతర ప్రోగ్రాం, ఎందుకంటే 3 నెలలు కంటిన్యూషన్ జరుగుతూ ఉంటుంది. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో పోచారెడ్డి ధనంజయ రెడ్డి, సుమన్ కుమార్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, కసిరెడ్డి విజయరాఘవరెడ్డిల జ్ఞాపకార్థం దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ రొటేరియన్ ఎలసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, బండు ధనంజయ రెడ్డి, కోటకృష్ణ, బలరామిరెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంకి దాత మన దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి గారు. వారు ప్రతి నెల క్రమం తప్పకుండా 11వ తారీఖు వారి చిన్నాన్న, తర్వాత మామయ్య పోచారెడ్డి ధనంజయ రెడ్డి గారు, కీర్తిశేషులు పోచారెడ్డి సుమన్ కుమార్ రెడ్డి గారు, కీర్తిశేషులు దువ్వూరు రమణారెడ్డి గారు, కసిరెడ్డి విజయ్ కుమార్ రెడ్డి గారు జ్ఞాపకార్థం వారు ప్రతి నెల మన రోటరీ క్లబ్ ప్రోగ్రాం అందజేస్తున్నారు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లోతరన్ చర్చిలో మండలకాల శిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి చీకటి నుండి వెలుగులోకి అనే అంశంపై ధ్యానించారు. సంఘ కాపురి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సిసి మరియు పిసిసి సభ్యులు పాల్గొన్నారు. ప్రార్థన వల్ల తప్ప మరి పాపంలో చీకటిలో నడిచేవాడు ప్రేమను గురించి, మొన్నేమో క్షమను గురించి తెలుసుకున్నాం. ప్రేమ క్షమ ఉంటే సరిపోదు, మనం ప్రేమిస్తాం. ఎందుకంటే ఆ ప్రేమ మనలో ఉంది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. నిన్ను వాళ్ళ నీ పొరుగువాడిని ప్రేమించుకోవాలి అని చెప్పాడు. పొరుగువాడిని ప్రేమించకపోతే అది చీకటి కార్యమే అని బైబిల్ చెబుతుంది. చీకటిలో ఉన్నట్టే. నీ పొరుగువాడిని నువ్వు కానీ ప్రేమించకపోతే నువ్వు వెలుగు సంబంధివి కాదు, నీవు చీకటి సంబంధివే అని చెబుతుంది. రోమా 1:22 అవివేకమైన హృదయము అంధకారమయమైనది అంట. చీకటి సంబంధమైనట్టు. అవివేకము అంటే తెలివి లేని వాళ్ళు. తెలివి లేని వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంట? అంధకారమయమై ఉంటుందంట. అంటే నీ పొరుగువాడిని ప్రేమించకపోతే, నీ స్నేహితుల్ని ప్రేమించకపోతే నీ హృదయంలో ఏముంది? ఆయన పట్ల అంధకారం ఉంది, చీకటి ఉంది అని అర్థం. చీకటి అంటే కోపానికి సాదృశ్యంగా తీసుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తికి మన మీద కోపం ఉన్నదనుకోండి, ఆ వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది? క్లాసులోకి వెళ్ళాము, వెళ్తానే మన ప్రవర్తన బట్టి టీచరు ఈరోజు గూడూరు పట్టణ సమీపంలోని శ్రీ గురు నిలయంలో 4వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వేద మంత్రాలతో శ్రీ మహాచండీ యాగాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పూజా కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయి బాబా వారైతే నేను చూసా, ఏమైనా చేస్తుందయ్యా. తల్లి తండ్రి
ఒక్కసారే అనుకుంటారు అనుకున్నానేమో అనుకునే పరిస్థితుల నుంచి మీ బిడ్డల్ని కాపాడి గణపతి మహావినాయకుని మనసు ప్రార్థన చేసుకోండి. ఓం గణాన్వామహే కవిం కవీనామస్తమస్తమం మహే కవిం కవీనామస్తమస్తమం బ్రహ్మణస్వామ సన్మన్నోతిక సిద్ధాల ఎంతసేపు ఇప్పుడు చెప్పండి 2 అవర్సే ఉంటుందా? ఇప్పుడు ఎలా ఉంది? 2 అవర్సే ఉంటుంది. ఏం టెన్షన్ పడబాకండి, ప్రసాదాలు దండిగా ఉన్నాయి. ఇటువంటి మాటలు బాగా వినపడుతుంది. సాయిరామ్ సాయిరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల భోజనం నాణ్యతగా ఉండకపోతే చర్యలు తప్పవు. నాయుడుపేట పెళ్లకూరు మండలంలోని పలు విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఆహార భద్రత కమిటీ సభ్యులు లక్ష్మీరెడ్డి. వైకాపా బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. నాయుడుపేటలోని వైకాపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులతో సమావేశమైన సూళ్లూరుపేట నియోజకవర్గ పరిశీలకులు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి. ప్రభుత్వ సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు. ముత్తుకూరులో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిసి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. మనుబోలులోని వైఎస్ఆర్ కోడల వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంబరాలు చేసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.